ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ శుభాభివందనములు. అందరికీ వందనాలము. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. ప్రభు తోడై ఉన్నవారు వర్ధిల్లుతారు. దేవుని దయయందును మనుషుల దయయందును జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లుతారు. ప్రభు మీద నమ్మకము ఉంచిన వారు వర్ధిల్లుతారు. ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. యేసుక్రీస్తునందు నీతిగా నడుచుకుని వారు వర్ధిల్లుతారు. సూర్యుని వరే తేజరిల్లుతారు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో ప్రభు సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఈ విషయాన్ని సెక్యూరిటీ కెప్టెన్, రాజు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫెరా అని అతను కూడా గ్రహించినాడు. ఈ హెబ్రీ పడుచువాడికి దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు చేసినదంతా కూడా సఫలమైపోతా ఉంది. అతను ఆరాధించే దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడని యోసేపు మీద కటాక్షము చూపినాడు. నీలాంటి వారు వెట్టి చాకిరీ చేయకూడదునైనా నీవు మా ఇంటిలో నాకు పరిచారకుడుగా ఉండమని ప్రమోషన్ ఇచ్చాడు. అక్కడ కూడా నమ్మకముగా ఉన్నందున ఇంకా ప్రమోషన్ వచ్చింది. ఏం ప్రమోషన్ అంటే, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించెను. అంచెలంచెలుగా క్రమక్రమముగా యోసేపు అక్కడ వర్ధిల్లుతున్నాడు. ప్రమోషన్ మీద ప్రమోషన్ చేరిపోతున్నాడు. మిగిలిన ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. ఆసామి దగ్గర, ఆఫీసర్ దగ్గర, వాళ్ళందరికంటే కూడా యోసేపే గనుడై అతని కటాక్షాన్ని
పొందినాడు. వెట్టి చాకిరి తీసేసినాడు. తనకు పర్సనల్గా పెట్టుకున్నాడు. అది కూడా తీసేసి తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. అంతేకాకుండా అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతడు విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. చూడండి, క్రమక్రమముగా యోసేపు అక్కడ ప్రమోషన్ మీద ప్రమోషన్, ఉన్నతమైన పదవులను అలంకరించుచున్నాడు, సంపాదిస్తూ ఉన్నాడు. అతని యజమానుడు యోసేపు మీద గురి కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగింది, కటాక్షము కలిగినది. దేవుడు ఆ హెబ్రీ పడుచువాడికి అతని దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు వచ్చినప్పటి నుండి మా సరిహద్దులు దీవించబడుతున్నాయి. ఏది పట్టుకున్నా కూడా ఫలభరితముగా మారిపోతుంది. ఆ అబ్బాయిది గోల్డెన్ లెగ్. అతడు చేసినదంతా కూడా అతని చేతిలో ప్రభు సఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి మొత్తం సెక్యూరిటీ క్యాప్టెన్ ఉన్నాడే, అతని కలిగిన సమస్తమైన వాటికి యోసేపే అధికారి. ఇది ఒక చిన్న ప్రపంచం. అంటే రాబోయే రోజుల్లో సమస్త ఐగుప్తు దేశం మీద అధికారిగా, ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది గనుక రాబోయే ఆ సింహాసనం, ఆ పరిపాలన ఈ ఒక పెద్ద కుటుంబంలో అందరికీ అధికారిగా ప్రభు నియమించాడు. అది అతని చేతనే, ఆ అధికారి చేతనే జరిగింది. తనేమి ఉపాయం పడలేదు, ఏమీ చేయలేదు. ప్రభు కోసం ఉన్నాడు అక్కడ. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడే మనకు తోడు అని మనం విన్నాం కదా. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అని ఎవరి వర్తే వారికి ఆయన తోడుగా ఉండడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు.
మనం యథార్థంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా ఎవరి దగ్గరైనా యథార్థముగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థత లేకపోతే దేవుడు తోడై ఉండలేడు. తోడై ఉండలేడు. అబ్రహామును కూడా అబీమెలెకు అన్నాడు, నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నారు వాళ్ళు. ఆదికాండము 21:22, ఆదికాండము 26:3 ఇస్సాకుతో ప్రభు అంటున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ మాటకు లోబడి అక్కడే ఉన్నాడు. ఇస్సాకునకు దేవుడు తోడై ఎంతగా ఆశీర్వదించాడంటే నూరంతలుగా. నూరంతలుగా అంటే ఆ ఫిలిస్తీ దేశపు రాజునకు కూడా అంత ఆశీర్వాదం లేదు, అంత అభివృద్ధి లేదు. అతను కూడా ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూచి ఆశ్చర్యపోయినాడు, అసూయపడ్డాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడవద్దు. దేవుని మాటకు ఇస్సాకు విధేయత చూపించాడు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. మనకు దేవుడు తోడుండాలనే సంగతి శత్రువులు సైతము, అన్యజనులు సైతము గుర్తిస్తారు. అలాగే యాకోబుని గురించి కూడా ఆదికాండము 28:15 ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, ప్రతి స్థలమందు, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. కొంతకాలం నీవు అక్కడ ఉంటావు, అయితే నీవు తిరిగి వాగ్దాన దేశానికి వస్తావు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని యాకోబుతో ప్రభువు చెప్పాడు. యాకోబు కూడా అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి నాకు తినడానికి తిండి, వస్త్రములు,
దయచేస్తే ప్రభువు నాకు దేవుడై ఉంటాడు. అంతేకాదు ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నా సంపాదన యావత్తులో దశంభాగం ఇస్తానని యాకోబు దేవునికి మొక్కుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు తోడుగా ఉన్నప్పుడు శత్రువులు కూడా ఏం చేయలేరు. యాకోబునకు కూడా ఇస్సాకు చెప్పిన మాటే చెప్పాడు. ఆదికాండము 32:12 నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమవుట వలన నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఇసుక వలె విస్తరింపజేస్తాను అన్నాడు. ఇసుక వలె విస్తరింపజేస్తానన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 32:12 నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బేతేలులో బలిపీఠము కట్టెదను రండి అని తన బంధువులను సంతానాన్ని ప్రభు కోసమై యాకోబు పిలిచాడు. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుడు తన మాటకు లోబడే వారికి తోడుగా ఉంటాడు. వారితో వాగ్దానం నిబంధన చేస్తాడు. వారికి చెప్పిన మాట నెరవేర్చే వరకు వారిని విడువడు. వారికి ఏమీ కొదువ లేకుండా ఆశీర్వదిస్తాడు. నీ దేవుడైన ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కొదువ కాదు అన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు శత్రువులు కూడా ఏమీ చేయలేరు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని మోషేతో ప్రభువు చెప్పాడు. అయ్యా, నాకు నత్తి మాట్లాడడానికి చేత కాదయ్యా అని మోషే అంటే, సరేనయ్యా, నీ నోటికి నేను తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. నత్తి ఉండయ్యా, నేను మాట్లాడడానికి పెద్దగా నాకు వాక్చాతుర్యం లేదయ్యా అంటున్నాడు. మాటలు రావయ్యా అంటే, సరే నువ్వు వెళ్ళు, ఫరో దగ్గర నువ్వు నిలబడినప్పుడు నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. యేసు ప్రభు నోటికి తోడుగా ఉంచి మనము నత్యోలమైన పెద్దగా మాట్లాడలేని భయపడేవారిమైన మన నోటికి తోడై ఉండి మనకు ఏం మాట్లాడాలో మనకు ఆయన బోధిస్తాడు. మాట్లాడేది మనము కాదు, మనకు తోడై ఉన్న ప్రభువే. దేవుడు తోడుగా ఉండబట్టి ఐగుప్తు కబంధహస్తాల్లో నుండి ఇశ్రాయేలు విజయోత్సవంతో బయటికి వచ్చారు. నిర్గమకాండము 18వ అధ్యాయము
19వ వచనంలో, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడై ఉండును. దైవజనుల ఆలోచన వింటే దేవుని తోడు ఉంటది. వారి ఆలోచన త్రోసివేస్తే దేవుని కాపుదల, దేవుని హస్తము తోడుగా ఉండదు. మనుషులకు ప్రభు తోడుగా ఉండాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనంలో, వారెటువంటి శత్రువులైనా మీరేమీ భయపడవద్దు, ప్రభు మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడవద్దు, వారు మనకు ఆహారం అవుతారు. మీరు విశ్వాసంతో నిలిచి ఉండండి అని యెహోషువ, కాలేబు ఆ ప్రజలందరినీ ధైర్యపరిచారు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మనము వారిని జయిస్తాం, మీరు భయపడవద్దు అని చెప్పాడు. సంఖ్యాకాండము 23-21లో, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు గనుక అతని దేవుడైన ప్రభు అతనికి తోడై ఉన్నాడు. దేవుని తోడు ఎవరికి? ఏ దోషము లేని వాడికి, ఏ వంకర బుద్ధులు లేని వాడికి. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకర బుద్ధి చూడలేదాయన. ఏమైంది అదంతా అంటే, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యేసుక్రీస్తు రక్తంలో మన దోషములు, మన వంకర బుద్ధులన్నీ తొలగిపోతాయి. అటువంటి వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ దేవుడైన ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన ప్రభువు నిన్ను ఆశీర్వదించెను. ఈ 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును. 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు గాని అక్కడ ఏమీ వారికి కొనడానికి, తినడానికి పెద్ద పెద్ద హోటల్స్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, మరి సూపర్ మార్కెట్లు కానీ ఏమీ లేవు అక్కడ అరణ్యంలో. అయినా వాళ్ళకి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, కాళ్లకు వాపు రాలేదు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు అక్కడ. అయినా ఎవరికి బీపీ లేదు, షుగర్ లేదు, మొఖాలు, కాళ్ళు, చేతులు వాయలేదు, కిడ్నీలు ఫెయిల్ కాలేదు, కడుపు నొప్పి రాలేదు, ఏ విషపురుగులు హాని చేయలేదు. 40 సంవత్సరాలు ఎట్లున్నారంటే అస్సలు వాళ్ళకి ఏ జబ్బు రాలేదు, ఏ తలనొప్పి రాలేదు, ఎవరు ఇంజక్షన్ వేయించుకోలేదు, బాగాలేదనే కథ లేవు అక్కడ. అదేమి
గొప్ప నగరము కూడా కాదు. విష పురుగులు సంచరించే, విష జంతువులు సంచరించే గాఢాంధకారపు అరణ్యాలు, ఎడారులు, ఆ మార్గాల గుండా వారు వచ్చారు. అయినా కూడా వాళ్లకు భోజనము తక్కువగా లేదు, బట్టలు తక్కువగా లేదు, మొఖాలు వాయలేదు, కాళ్ళు నొప్పులు పుట్టలేదు, కీళ్ళ నొప్పులు రాలేదు, కరోనా లేదు, గిరోనా లేదు, టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు, ఏమీ లేదు. అంతా సర్వ శరీరమునకు ఆరోగ్యమే, సర్వ శరీరమునకు శ్రేష్టమైన ఉల్లాసం. అందుకే ఏమి కారణం అంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. అందుకు నీకేమి తక్కువ కాలేదు. నిజంగా అదొక అద్భుతమైన ఆత్మీయ ఆశీర్వాదం. 40 సంవత్సరాలు ఈ లోకారణ్యంలో మనం కూడా విష ప్రభావం కలిగిన మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, నిలువెల్లా విషంతో నింపబడిన మానవ మృగాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు తోడుగా ఉంటే ఎవ్వరూ ఏం చేసుకోలేరు. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు. నీకు విరోధముగా ఎవ్వరే గాని నోరు ఎత్తడానికి కూడా వారికి ధైర్యం చాలదు, గుండె ధైర్యం చాలదు. అంత సామర్థ్యం, అంత పరాక్రమశాలిగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, 40 సంవత్సరాల ఇశ్రాయేల్ అరణ్య సంచారాన్ని మన ధ్యానాంశములో మనం గుర్తుపెట్టుకొని దాని గురించి ఆలోచన చేస్తే మనకు కూడా ఆ సంభవాలు జరుగుతాయనేది, అలా బట్టలకు కొదవ లేకుండా, దేనికి కొదవ లేకుండా, ఎప్పుడు హాస్పిటల్ వెంబడి తిరగకుండా ఎంత శ్రేష్టమైన, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మనం అనుభవించగలం. దేవుని వాక్యంలో ఎక్కడ ఉన్నా దాన్ని మనము విశ్వసించాలి, సొంతం చేసుకోవాలి. అది మన పేరిట ప్రభు అగ్రిమెంట్ చేశాడు, రిజిస్ట్రేషన్ చేశాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వాగ్దానం ఉన్నా, ఏ సంభవము జరిగినా, ఏ ఆశీర్వాదము, ఏ క్రియలు జరిగినా మన జీవితంలో కూడా అది నెరవేరాలని ఒక తృష్ణ, ఆశ అనేది, మంట అనేది మనకు కలగడానికే పరిశుద్ధాత్ముడు ఆ లేఖనాలను, ఆ సంభవాలను చాలా భద్రపరిచాడు. చదువుకొని వాళ్ళు జరిగింది, వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఏ పార్టీ వాడుని అనుకోకూడదు. ఏలియా అన్నాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడేని లేఖనం చెబుతుంది. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. కానీ ఏలియా అగ్ని పరిచర్య చేశాడు. ఎందుకంటే దేవుడు ఏలియాకి తోడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, యెహోషువ 1:5 నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు,
నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను. మనకు ముందుగా ఉన్న దైవజనులకి దేవుడు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నందువలన ఏ మనుష్యులు కూడా మన మీద, మన ఎదుట పెత్తనం చేయలేరు, దౌర్జన్యం చేయలేరు. ఒక విధంగా చెప్పాలంటే తోకలు అల్లాడించలేరు, తోకలు కట్టయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, కాలం అయిపోయినాడు, యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు జనాలని వాగ్దాన దేశంలోనికి చేర్చే బాధ్యత యెహోషువ మీద పడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడవద్దు, జడియవద్దు. మోషే లేడని నువ్వేమీ భయపడవద్దు, కాని నేను నీవు నడిచే మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. మోషేకి ఎలాగో తోడున్నానో నీకు కూడా తోడుగా ఉండి ఈ ప్రజలు వాగ్దాన దేశంలో చేర్చడానికి నీవే నాయకత్వం వహిస్తావు. నీ ద్వారా నేను వారిని చేరుస్తానని ప్రభువు యెహోషువను ధైర్యపరిచాడు. కాబట్టి నేను నీకు అలాగే మోషేకి ఎలాగా తోడుగా ఉన్నానో నీకు కూడా తోడై ఉన్నానని ఇశ్రాయేలందరూ కూడా ఎరుగుతారు. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మన చుట్టుపక్కల ఉన్న ప్రజల ఎదుటనే ప్రభువు మనలను గొప్ప చేయడం ఆయన ప్రారంభిస్తానని ఈ రోజున మనకు మాట ఇస్తూ ఉన్నాడు. యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందు అంతటను వ్యాపించెను. దేవుడు తోడుగా ఉంటే కీర్తి దేశమంతా కూడా వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. బైబిల్లో ఇంచుమించుగా దేవుడు తోడుగా ఉన్న వచనాలను మనం 103 వచనాలను, లేఖనాలను చూడగలం. దేవుడు తోడై ఉంచి ఏం జరుగుతుందో ఇంచుమించు 103 లేఖనాలలో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసేపునకు దేవుడు తోడుగా ఉండి తనున్న ఆ ఇంటిలో మొత్తం ఆ ఇంటికి, ఆ ఆసాముకి చెందిన ప్రతి దాని మీద యేసేపునకి అధికారాన్ని అప్పగించాడు అతను. ఒకరోజు వస్తుంది, ఆ రోజున మొత్తం ఐగుప్తు దేశాన్ని తనకు ఫరో అప్పగిస్తాడు. అది అప్పగించడానికి ఇది ఒక సాదృశ్యం, ఉదాహరణ. కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నీకు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తానని ప్రభు చెప్పినట్లుగా మనకు ఇచ్చిన కొంచెమైనది, చిన్న పని, మరీ చిన్న పని, దాంట్లోనే మనము నమ్మకముగా, యథార్థవంతులముగా జీవిస్తే, దానికోసము శక్తి లోపము లేకుండా పనిచేస్తే దేవుడు మరీ
విస్తారమైన అధికమైన అద్భుతమైన వాటి మీద మనకు అధికారం ఇస్తాడు. గొప్ప వాటి మీద అధికారం ఇస్తాడు. ఒక ఇంటికే ఇప్పుడు యోసేపు అధికారిగా ఉన్నాడు. కానీ ఐగుప్తు మొత్తం దేశమంతటి మీద యోసేపు అధికారిగా ఉండడానికి దేవుడు యోసేపును హెచ్చించడం తర్వాతి అధ్యాయాల్లో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండాలి, కోరుకోవాలి. అసలు దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టాడో, ఎప్పుడు తోడుగా ఉన్నాడో ఎప్పుడైనా గ్రహించావా? యేసు ప్రభు శిలువలో వేలాడుతూ నా తండ్రి నన్నేలా చేయి విడిచితివి అన్నాడు. అంటే తండ్రి ఎడబాటు అనేది ఎలా ఉంటుందో, తండ్రి తోడుగా ఉంటే ఎలా ఉంటుందో ప్రభువునకు కుమారుడిగా చాలా బాగా ఎరిగి ఉన్నాడు. మనము కూడా ప్రభువు మనకు తోడుగా ఉంటే ఎలా ఉంటామో, ఆయన మనకు దూరం అయితే కొంచెం సమయం ఎలా ఉంటుందో మనం కూడా బాగా ఎరిగి ఆయన తోడును మనం కోరుకోవాలి. మోషే అన్నాడు, ప్రభువా, నీవు మాకు తోడుగా ఉండకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మ ఎక్కడికి తీసుకొని పోవద్దు అన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఎక్కడికి పోయినా ప్రభు నాతో ఉన్నాడు అనే ఒక నిశ్చయితతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. ఆయన మాటకు లోబడే వారికి తోడుగా ఉంటాడు. ఆయన ఆలోచనకు చెవియొగ్గే వారికి తోడుగా ఉంటాడు. వారితో నిబంధన చేస్తాడు. కనుక మనము ఆయన తోడును కోరుకోవాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ లోకంలో నీవే మాకు నిత్య తోడు. మా ఇమ్మానుయేలు నీవే నాయనా. మమ్మలను చేయి విడువవు, ఎడబాయవు నాయనా. ఏమాత్రమును విడువవు. నీవు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయడానికి నీ సన్నిధి, నీ హస్తము మాకు తోడుగా మా బ్రతుకు కాలం అంతా ఉండడానికి మా జీవితాలను సరిచేయండి. యథార్థవంతులుగా, మీ మాట వినేవారిగా, మీ ఆలోచనకు చెవి ఎగ్గేవారిగా, మీ సన్నిధిని కోరుకునేవారిగా మా జీవితాలను సరిచేయండి ప్రభువా. నీవు లేకుండానే, నీ తోడు లేకుండానే ఇంతవరకు చేసిన పనులన్నింటిని బట్టి మమ్మలను క్షమించమని, ఇక మీదట మేము చేసే ప్రతి పనిలో నీ సన్నిధి, నీ తోడు మాతో ఉంచమని, సకల ఈ మా ప్రయత్నములను మీ మహిమ కొరకు, ప్రజల క్షేమం కొరకు ఫలభరితముగా మార్చమని, ప్రభువా, నీవు మాతో లేకపోతే, నీవు మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళొద్దు. నువ్వు మాతో ఉండాలయ్యా. నీ హస్తం మాతో ఉండాలయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉండాలి. ఆ రోజున అరణ్యంలో
ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నట్లు మాకు కూడా నీవు పరిశుద్ధాత్మ రూపంలో తోడుగా ఉండు నాయన. విడువవద్దయ్యా. ప్రభువా మీకు వందనాలు. యేసు క్రీస్తు నామములో ఇంతవరకు మాకు తోడై ఉండి నడిపించి శ్రమదినమందు విడిపించి కాపాడి మీ సమాధానంతో నింపిన ప్రతి పరిస్థితిని బట్టి మీకే స్తుతులు చెల్లించి ఇక మీదట కూడా మీరు తోడుగా ఉండమని మీ హస్తము మీ బాహుబలం చేత నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.